హరే కృష్ణ. అందరికీ స్వాగతం, సుస్వాగతం. అలాగే పాదాభివందనాలు. ఈశ్వర్నేస్ జయప్రతాప్ స్వామి గురు మహారాజ్ की जय, శ్రీ ప్రభుపాద్ की जय, ఇస్కాన్ ఆచార్య గురు పరంపర की जय. ఇప్పుడు మనము సంత్ నీలోపాన డివోటీ గురించి, అంటే ఒక భక్తుడి గురించి తెలుసుకుంటాం. సంత్ నీలోబా చాలా గొప్ప పాండురంగ ఒక భక్తుడు అనమాట. ఆయన మహారాష్ట్రలో పాండురంగ అంటే ఆ ఒక గ్రామం పక్కన పండరపురం దగ్గర నివసించేవాడు. చాలా గొప్ప భక్తుడు, బ్రాహ్మణుడు. భిక్షాటన చేసి తను ఒక పోషణ చూసుకున్నాడు అనమాట. అతనికి ఒక భార్య, ఒక కూతురు ఉండేది. ఇలా ఆయన కాలం గడుపుతుంటాడు అనమాట. ఆయన పాండురంగ స్వామి ఒక లీలల్ని కీర్తనలుగా సేవిస్తూ అలా భిక్షాటన చేసుకొచ్చాడు అన్నమాట. ఇలాంటప్పుడు ఆ ఒక తన కూతురు పెద్దదవుతుంది అనమాట, పెళ్ళిడికి వస్తుంది. అప్పుడు తన భార్య అడుగుతుంది, ఏమండి ఇన్నాళ్ళు అయితే మనకి భోజనాలకి పాండురంగ దయ వల్ల కొదవ లేకుండా ఉంది, కానీ ఇప్పుడు మన పాపకు వివాహం చేసే ఒక టైం వచ్చింది కదా, ఇప్పుడు అలాగనే ఉంటే ఎలా అండి, కొద్దిగా గట్టిగా ప్రయత్నం చేయండి అంటారు అన్నమాట. కానీ పాండురంగుడు ఒక కృపచేత ప్రతి విషయం జరుగుతుందనేసి భావనలో ఈయన అంత పాండురంగ చూసుకుంటారు లేవి అటంటారు. అలా చెప్పినప్పుడు ఈమె ఊరుకుండేదన్నమాట. ఇలా కొన్నాళ్ళు గడిచే కొద్దికి ఈ యొక్క వీళ్ళ కూతురు ఏదైతే ఉందో, వీళ్ళ కూతురు ఆ ఒక ఊర్లో ఉండే మందిరానికి వెళ్తుందన్నమాట. ఆ మందిరంలో పక్క వీధిలో ఉండే ఒక యువకుడు గమనిస్తాడు, ఆమెని ఇష్టపడతాడన్నమాట. వివాహంలో ఆడ తెలుసుకునేసి తన పెద్దవాళ్ళతో చెప్పి కబురు పంపిస్తాడు. ఏమీ ఒక కట్నం అవసరం లేదు, ఆమెని కన్యాదానం అంటే పెళ్లి చేస్తే సరిపోతుంది అటని కూడా వాళ్ళు తన ఒక అభిప్రాయం తెలియజేస్తారన్నమాట. దాంతో వీళ్ళు ఒప్పేసుకుంటారు. అంటే దీనికంటే మంచి సంబంధం మనకు దొరికేది కష్టం కనుక అతను ఒక మంచి దేవుడు, ఆరోగ్యవంతుడు, కొద్దిగా మంచి గుణగణాలు కలిగిన వాడు కనుక వీళ్ళు సమ్మతిస్తారన్నమాట. ఆ పెళ్లి రోజు రానే వచ్చినప్పుడు ఈయనేమో ఇంటి ముందర పెద్ద అరటి చెట్లు పెట్టాడు, అలాగే గుమ్మానికి మామిడి తోరణాలు కట్టాడు, పచ్చని పందిరి వేశారు. ఎంచక్క కూర్చొనేసి పాండురంగ స్వామి భజన చేసుకుంటున్నారు అనమాట. తిని మీద కూర్చొని ఆడ భార్య వచ్చి పిలుస్తుంది, ఏమండి ఈరోజు సాయంత్రం పెళ్ళింటి వాళ్ళు వస్తారు, విడిది ఏర్పాట్లు చేసుకోవాలా, వాళ్ళకి కావాల్సిన అన్ని భోజనాలన్నీ సమకూర్చుకోవాలా, వస్తువులు కావాలా, మీరేమో మన ఇంట్లో ప్రస్తుతానికి ఉండే ధాన్యాలు, అది నిన్న మీరు తెచ్చిన కాయగూరలు అన్నీ కలుపుకుంటే ఒక 5-6 మంది మనం భోజనం పెట్టచ్చు, కానీ అది సరిపోదు కదా, కనుక దయచేసి మీరు ప్రయత్నం చేసి ఏదో కొద్దిగా మనకు సొమ్ము రూపంలో కానీ వస్తువు రూపంలో కానీ కొద్దిగా తీసుకొస్తే బాగుంటుంది అని ప్రార్థిపడుతుంది అనమాట. ఇతను భజన చేసుకుంటూ అంత పాండురంగా చూసుకుంటాడబ్బా, మనం ఏం చేయగలము, మన అవలి ఏమవుతుంది అనేసి మళ్ళీ పాండురంగ మీద నెడతాడు. ఇంతలో వీళ్ళు మాట్లాడుతూ ఉండేటే ఒక పెద్ద ఆయన అక్కడ భిక్షాందేహి అని ఒక పెద్ద ఆయన వస్తాడనమాట. వృద్ధుడు, బ్రాహ్మణుడు, మంచి గడ్డము పట్టుకున్నాడు, మంచి తిలక ధరించున్నాడు, ఇలా మాల వేసున్నాడు, మంచిగా భిక్షాందేహి జోలి పట్టుకుని వస్తాడనమాట. వచ్చేసి ఆయన అడుగుతారనమాట, ఇదేదో ఒక మంచి టైంలో వచ్చినట్టున్నాను, ఈ ఇంటికి మంచి పచ్చని తోరణం ఉంది, అరటి చెట్లు బాగా కట్టున్నారు, ఇంకా పచ్చని పందిరి వేస్తున్నారు, ఏదో పెళ్ళి అడవిలాగా ఉంది, నాకైతే ఇక్కడ భోజనానికి గౌరవం ఉండదు, నాకు ఫుల్గా పెడతారు, నాకు ఆటికి తీరిపోతుంది అని చెప్పుకుంటూ వస్తారన్నమాట. అవును స్వామి, రండి, అదే కొత్త ఉండదు, మీరు తీసుకోవచ్చు, భోజనం మేము ప్రిపేర్ చేస్తూ ఉంటాం అనమాట. ఇంకమేట మీరు వండి మీరు ఎప్పుడు మాకు పెట్టేది అడతారనమాట. లేదండి, ఇది పెళ్ళి ఆడవాళ్ళు ఉన్నాము, అందువల్ల రెడీ కాలేదు, చేసి పెడతాం మేడం అని పిలుస్తారన్నమాట. అయితే ఒక షరతు, మీ ఇంట్లో భోజనం చేసుకోవాలి. ఏం షరతు? మీ ఇంట్లో భిక్ష తీసుకోవాలంటే నేనైతే ఏదైతే పదార్థాలు ఇస్తానో, ఏదైతే గింజలు కాయగూరలు ఇస్తానో అందులోనే నాకు వంట చేసి పెట్టాలని అడుగుతారు అన్నమాట. సరే, అందులో ఉంది స్వామి, మీరైతే అతిథులు మీరు ఎలా కోరుకుంటే అలా చేయడం నా విధి ధర్మము కనుక రండి స్వామిని తీసుకెళ్తారు. అప్పుడు ఆ ఇంట్లో అప్పుడు పోతున్నాయి, ఆ చిన్న ఒక మామూలు ఒక ఇల్లు కాబట్టి ఆయనకి ఒక చిన్న గది కనపడుతుంది. ఆ పక్క వంటశాల, ఒక చిన్న మరుగు ఉంటుంది, వంటశాల ఉంటుంది అన్నమాట. ఉంటే ఈయన అన్ని ఇల్లు తిరిగి చూస్తాడు. ఆ ఇంట్లో అంత చిన్న ఇంట్లో కూడా ఒక చిన్న మందిరం, ఆ మందిరంలో ఒక చిన్న పాండురంగ డ్యూటీ ఉంటుంది. ఆ ఇంటికి మొత్తము అక్కడ పెట్టిన ఒక దీపము, పాండురంగ దగ్గర పెట్టిన దీపం వెలుగునిస్తూ ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే పూర్వంలో ప్రతి ఇంట్లో కూడా అలా
వాళ్ళ ఇల్లు ఎట్టున్నా కూడా వాళ్ళ స్థాయికి తగ్గట్టు ఒక మందిరం పెట్టుకుని ఆ మందిరంలో కృష్ణుని విగ్రహం కానీ, పాండురంగుడి విగ్రహం కానీ, వెంకటేశ్వర స్వామి విగ్రహం పెట్టుకుని పూజించేవాళ్ళు అనమాట. అలా చూసి సంతృప్తి చెందుతాడు. చెందిన తర్వాత పెళ్లి కూతురు ఎక్కడ స్వామి అటంటే పెళ్లి కూతురు కట్టెలు తేవడానికి వెళ్ళింది అంటారు అనమాట. ఈడేమో పెళ్లి కూతురు తల్లి ఇల్లు చక్క పెట్టుకుంటుంది, పెళ్లి కూతురు ఏమో కట్టెలు తెచ్చేదని పోయింది, మీరేమో తిని మీదకి వచ్చి భజన చేసుకుంటున్నారు. పెళ్లి ఆడవాళ్ళు ఏం కనపడలేదే, ఏడ వస్తువులు ధాన్యాలు ఇప్పుడు సాయంత్రం పెళ్ళి అంటే కావాల్సిన భోజనాలు సదుపాయాలు చేసుకోవడానికి అవన్నీ కావాలి కదా, ఏ అడవి లేకుండా గుమ్మని కాముకున్నారు ఎలా అటనేసి ఆయన అడిగితే అప్పుడు లేదు స్వామి అవన్నీ జరుగుతుంది, పాండురంగ మీద ఆధారపడ్డాము, నేను ఒక సాధారణ భిక్షాటం చేసుకుని పాండురంగుడు ఒక సంకీర్తం చేసుకుని బతికేటేవాడిని కనుక నేను అన్నీ సమకూర్చలేను కదా, ఏదో ఆయన ఒక కృపచేత ఏదైతే పాండురంగుడి కృపచేత జరుగుతా ఉంది అటనేసి చెప్తారనమాట. చెప్తే అక్కడ పోయేసి అలాగైతే మీరు పని చేయండి, మీరు పెళ్లి పని చూసుకోండి, నాకు కొద్దిగా గొప్ప మంచి భోజనం తయారు చేయగలను, ఈ ఉండే వస్తువులు పెట్టుకునేసి ఇంకా నేను మీకు భోజన సదుపాయ వస్తువులు నేను ఏర్పాటు చేస్తాను అటనేసి పెద్ద అని చెప్తాను. మీరు దయచేసి నన్ను నమ్మండి, ఈ పాండురంగ మీద హుట్టు మీరు వంటశాలకి రావద్దండి, మీ పెళ్లి పనులు మీరు నుండి ఈ యొక్క వంట చేసి పెట్టే బాధ్యత నాది అటనేసి ఆయన పెద్ద ఆయన ఆ వంట రూమ్కి వెళ్తారన్నమాట. వంట రూమ్కి పోయి చూస్తే అక్కడ వంటశాలలో ఏదో ఒక 5-6 మందికి సరిపడి ఉండే కాయగూరలు కానీ ధాన్యాలు ఉందన్నమాట. ఏదైతే ఈయన తెచ్చుకున్నాడో ఆ ముడుపులో ఉండే ఒక ధాన్యాలను కూడా ఆ ధాన్యం దాంట్లో కాయగూరలు అంటే వేస్తారన్నమాట. దీంతో వంట పని ప్రారంభిస్తారు. శుద్ధమైన ఆవు నెయ్యితో స్టార్ట్ అవుతుందన్నమాట వంట. ఎంత బాగుంటుందంటే ఈ వీధి ఒక గ్రామంలో ఉండే వీధికి సువాసన వెదజల్లుతుంది. అది కాకుండా పక్క ఊరు మొత్తం కూడా ఈ వాసన వెళ్తుంది. అంత గొప్పగా వంటశాల ఘమఘమాలాడుతుంది అన్నమాట. ఆ గుమగుమల వాసనకి ఎక్కడున్న వాళ్ళు కూడా వీళ్ళ యొక్క పెళ్ళికి వస్తారన్నమాట. చాలా మంది ఇతనితో మాట్లాడేవాళ్ళు కాదనమాట పెళ్ళి ఈ యొక్క ఏర్పాటు చేసుకునేవారు. ఎందుకంటే పెళ్ళి ఏర్పాటు ఉండేది ఇతనితో మాట్లాడితే ఏడ మనకి వచ్చి డబ్బులు అడతాడో, రుణం అడతాడో, లేదు దానంగా అడతాడో అనేసి భయపడి ముగిచ్చిన వాళ్ళంతా కూడా ఏం చేస్తారంటే ఈ వాసన చూసుకునేసి ఏమేమో ఉంది తినేసేద్దాం అన్నట్టుగా అందరూ కూడా వస్తారనమాట. ఏం చక్కగా తినేసి వాళ్ళు చేతులు నాకుంటూ వెళ్తూ ఉంటారనమాట. అలాగే ఎందుకంటే చేతులు కడిగితే కూడా ఆ స్మెల్ ఆ వాసన వెళ్ళిపోతుంది అనేసి ఆ ఒక దీంతో నాకుంటూ అందరూ ఈయన కీర్తిస్తుంటారనమాట. సంత నీలాబా ఎంత బాగా చేశారో, ఎంత మంచి వంటకాలు, ఇంతవరకు నేను జీవితంలో ఎక్కడ కానీ ఇంత రుచికరమైన పదార్థాలు తినేది లేదు, ఎంత బాగుంది, ఆ స్వీట్లు ఎన్ని రకాలు పెట్టారు అటని ఒకరొకరు కీర్తిస్తూ వెళ్తూ ఉంటే ఇది వీళ్ళు చోరుకి వినపడినప్పటికీ కూడా వీళ్ళు పెళ్ళి ఆడవాళ్ళని నిలబడి చూడారన్నమాట. ఇలా పెళ్ళిగాలు బాగా శుభంగా జరుగుతుంది. జరిగిన తర్వాత అప్పగింతలు వస్తుంది. అప్పగింతలు మరుసటి రోజు కూతుర్ని పంపించేసిన తర్వాత అప్పుడు ఆలోచిస్తారనమాట, అయ్యో పెద్ద ఆయన మన ఇంటికి వచ్చాడు, మనకి హెల్ప్ చేస్తాడు, ఇంతమందికి భోజనం పెట్టాడు, 100,000 మందికి భోజనం పెట్టేదానికి వస్తువులు తెచ్చినాడు, పాప ఏం చేశాడు అతను పట్టించుకోలేదే అటని అప్పుడు గుర్తుకొచ్చి బాధపడుతూ వంటశాలకు పరిగెత్తారన్నమాట. పరిగెత్తే ఆయన ఏదైతే జోలి పట్టుకొచ్చినాడో ఆ జోలి ఒక బట్టలు అటు ఉంది, కాకపోతే ఆ పెద్ద ఆయన కనపడదు. అప్పుడు ఆ నీలప్ప ఏడుస్తూ, పాండురంగా నిన్ను నమ్మిన దానికి నీ యొక్క కృపని మా మీద ఇదిగా దయలాగా చూపించినాము, ఎందుకంటే అమోఘమైన కృపని ఇవ్వగలవు నీ భక్తులకి అన్నట్టుగా ఆయన అక్కడ ప్రణామం చేసుకునేసి జై పాండురంగా విఠల హరి జై పాండురంగా విఠల అనేసి కూడా భజన చేస్తారన్నమాట. కాబట్టి ఎప్పుడైతే భగవంతుని నమ్ముకుంటామో ఆయన భక్త పరాధీన అంటే భక్తులు నమ్ముకున్న వాడికి ఆయన ఒక ఆదిలో నిలబడి ఆ ఒక భక్తుడికి క్షేమలాభాలు చూసుకుంటారు అన్నమాట. యోగక్షేమం మహామ్యహం భగవద్గీత చెప్పినాడు. భగవద్గీతలో ఉండే ప్రతి అక్షరము, ప్రతి పదము, ప్రతి శ్లోకము కూడా అది సత్యము కనుక భగవంతుడిని అందరూ కూడా పూజిద్దాం. అందరికీ మనం హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ రామ రామ